సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మోన్నతిని పొందాలని, మన మనసుని సత్కర్మలలో నిమగ్నం చేయాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ మనం సత్సంగంలోకి వెళ్దాం. సాయిబాబా ఆత్మ బోధకు గని. బంగారు గనులు, పొలాలు అట్లా ఎట్లా ఉంటాయో ఆత్మ బోధకి గని ఆయన. ఆత్మబోధ అంటే ఏంది? ఆత్మకు సంబంధించిన సమాచారం ఇవ్వడం. ఈరోజు చాలా బాధేసింది సార్. ఈరోజు ఉదయం రుద్ర రహస్యం విన్నా. నెక్స్ట్ నమ్మకం దాని అర్థసహితంగా విన్నా. చమకం దాని అర్థసహితంగా విన్నా. పురుష సూక్తం అర్థంతో విన్నా. వాళ్ళు అంటారు ఒక నాస్తికుడిగా వినమంటున్నాడు అతను. ఎట్లా? దేవుడు గీవుడు పక్కన పెట్టి, భక్తి గిక్తి పక్కన పెట్టి, ఒక నాస్తికుడిగా, ఒక యథార్థవాదిగా విను, నీకు అర్థమవుతుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంత జ్ఞానాన్ని మనం దాంట్లో పెట్టుకొని ఏందే నమ్మకం చమకంలో, పురుష సూక్తంలో ఎంత జ్ఞానం, విష్ణు సహస్రనామంలో, లలితాలో అంత జ్ఞానాన్ని పెట్టుకొని ఏంటో మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నామా అని అనిపించింది. బాధేసింది. ఎందువల్ల మనం డెవలప్ కాలేకపోతున్నాం? ఎందువల్ల మనం మన పరిస్థితి ఇట్లాగే దిగజారిపోయి ఉంది? ఎందువల్ల భగవంతుడంటే ఒక ఏందో ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉండిపోయాం? అప్పుడు హేమాద్రి పంత్ గారి మాట గుర్తుకొచ్చింది. అమ్మ చెప్పిన మాట కూడా, వేదోపనిషత్తుల సారం శ్రీ సాయి సచ్చరిత్ర. బాబా చెప్పిన ఉపదేశం కూడా దాంట్లో కలిసి ఈయన ఒకే ఒక మాటలో చెప్పేస్తాడు. వాళ్ళు విడివిడిగా మొదలుకొనవి అని అంటారు. ఏంటి మొదలుకొనవి అనే వివరణే ఆ నమ్మకం గాని, చమకం గాని. ఇంకా హైకి వెళ్ళాడు ఈయన. హైకి ఇస్తారే, ఇంకా హైకి వెళ్ళాడు. దాంట్లో ప్రార్థన ఉంది. నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి ప్రార్థన కూడా ఉంది ఈశ్వరుని గురించి. నేనేం చెప్తానంటే, ప్రార్థన కూడా అవసరం లేదు నీకు, నేనున్నాను కదా. నువ్వు కోరుకునే ప్రతి కోరిక, నీలో కలిగే ప్రతి ఆలోచన నేను గమనిస్తున్నాను కదా. కాబట్టి నువ్వు నన్ను నిష్కామంగా ఆరాధించు. కోరికలతోటి ఆరాధించావంటే అది అట్లాగే ఉంటుంది అని చెప్పుకొని వచ్చారు. ఇదంతా విన్న తర్వాత ఇంత అర్థం జ్ఞాన నిధిని మనం వాటిలో పొందుపరిచి లాస్ట్కి వాటిని ఏ విధంగా మనం వృధాపరుచుకుంటున్నామా, దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించలేకపోతున్నామా అని చాలా బాధగా. చాలా అద్భుతం. మరలా వింటూ ఉంటే మొత్తం భగవంతుడే కనిపించేశాడు. ఇంక వేరేదే కనపడ్డా, ఇంక వేరేది లేదనిపించింది. దానికని వాటిల్ని ప్రతిరోజు రుద్రాభిషేకం
కాలక్షేపం నువ్వు అర్థవంతంగా చెయ్యాలి. కనీసం అదే అనుకుంటున్నా, ఈరోజు పుస్తకం తీసుకుంటాం, అక్కడికి పోయి మీతో షేర్ చేసుకుందాం, లేకపోతే నేనన్నా చదువుకుంటాము. అటువంటి దాన్ని ఇప్పటికీ మనం ఎంత వ్యర్థం చేసుకుంటున్నామా అని అనిపించింది. సో ఇది మన సనాతనంగా ఎప్పటి నుండో కొన్ని వందల వేల సంవత్సరాల నుండి రుద్రం ఎందుకు చదవాలంటే కుల మతాల నుండి బయటపడేదానికి రుద్రం చదవాలి. అద్భుతం, అది మహా అద్భుతం. ఏంటి? కులము నుండి బయటపడేదానికి స్త్రీ రుద్రం చదవాలి. లాస్ట్కి మనం ఏం చేస్తున్నాం మనకి బాధేస్తుంది. ఏంటే అది హేమద్రుపతి గారు గొప్పతనం తెలిసినప్పుడు నాకు అర్థం తెలుసుకోకుండా పారాయణ, ప్రేమ లేని భజన, భక్తి లేని పూజ, అనుతాపం లేని తీర్థయాత్రలు వ్యర్థం. నీకుండాల ఆ అనుతాపం, ఆ మంచు కొండలను చూడాలి అనేటువంటి పరితాపం నీకుండాల, ఆ ప్రకృతిని చూసి పరవశించాలి అనే ఆలోచన నీకుండాల. ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఒకరు చెప్పగలరు అంతే. ఆ పరితాపం నీలో ప్రారంభం కావాలి. అద్భుతమైనటువంటి ఆ గంగమ్మను చూడాలి అనేటువంటి ఆలోచన నీకుండాల. ఈ జీవితం చాలా చిన్నది, ఇప్పటికీ 80% 90% అయిపోయింది. ఈ 10% అయినా కూడా చూడగలగాలి. ఇదేమి పెద్ద కష్టమయ్యే పని కాదు, కోట్లతో లక్షలతో అయ్యే పని కాదు. ఇది చాలా కొద్ది దానితో జరిగే ఖర్చు ఇది అని ఎవరికి వాళ్ళకి అనిపించాలి. సత్సంగం కానీ సత్యత కానీ కేవలం ఇన్స్పిరేషన్ తప్ప నీలో ఆ బుద్ధి పుట్టాల, నీలో ఆ చలనం కలగాలి. దానికి నీకు నువ్వే బాధ్యుడివి, నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. ఒక్కరు చెప్పలా మాస్టర్ గారికి నైమిషాలైన బొమ్మను దాంట్లో పోతూ ఉంటే ఒక కాగితం ఎగిరి కాళ్ళ మీద పడి పేపర్లు ఏం తప్ప అని పేపర్లో చూస్తే పేపర్తో ఉండే ఆ పేపర్ చూసి పరిగెత్తాడు ఆయన. మనకు ఆహ్వాన పత్రికలు వచ్చినా, ఇంటికి వచ్చి బొట్టు పెట్టి పిలిచినా, దండోరా వేయించిన మనలో చెప్పను. మరి ఆయనకి ఏం కావాలో తెలుసుకుంటాం. కాబట్టే బాబా అనుభవాలు కలగాలని చెప్పిన మహాత్ముల చుట్టూ తిరిగాడు. మనకు బాబా గొప్ప మహాత్ముడు అనేది అర్థమైపోయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పురిలో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మనకు సత్యత వల్ల బాబా ప్రజెన్స్ అనుభవానికి వస్తూనే ఉంది. ఒక్కొక్క ద్వారా ఒక్కొక్క కార్యాన్ని భగవంతుడు చేపించుకుంటాడు. కొంతమంది మహాత్ముల్ని పరిచయం చేయాల్సిన భాగ్యం మాస్టర్ గారికి లభించింది. వాళ్ళు వాడుకుంటారంటే వాళ్ళు కావాలనుకుంటే ఎంతైనా ప్రకటన అవుతారు, ఏ విధంగా ప్రకటన. వెంకటేశ్వర చెప్పాడు, 1000 గొర్రెల్లో ఉన్న మన గొర్రెను మనం కాలించుకుంటూ లాక్కు రావచ్చు అయ్యా.
అట్లా దాంట్లో ఉన్నటువంటి జ్ఞాన నిధి, మన వేదాలన్నీ జ్ఞానానికి సంబంధించినవే. ఆకులో పచ్చదనముగా ఉన్న రుద్ర నీకు నమస్కారం, ఎండిపోయిన ఆకులో ఉన్న రుద్ర నీకు నమస్కారం. ఇసుక రేణువులో ఉన్న రుద్ర నీకు నమస్కారం, విష్ణువుగా ఉన్న రుద్ర నీకు నమస్కారం, రుద్రుడిగా ఉన్న విష్ణు నీకు నమస్కారం. అద్భుతం. నీకు ఇంకా క్లియర్గా ఏమైనా ఓపికంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, శ్రీరుద్రం నమ్మకం అర్ధసహితంగా అని అడగండి, అద్భుతంగా వస్తుంది. అట్లాగే చమకం, శ్రీరుద్రంలో చమకం అర్థసహితంగా తెలుగులో అని అడగండి, వస్తుంది. పురుష సూక్తం అంతా సచ్చరిత్రే. అంటే బాబా చెప్పినంత వేదాల గురించే. అయితే అది వేదం అని మనకు తెలియదు. ఎక్కడ డీవియేట్ కాల బాబా వేదాల నుంచి. అంటే మన వేదాల నుంచి ఎక్కడ డీవియేట్ కాల. నేను ఒక కులానికి ఒక మతానికి దేవుణ్ణి అని చెప్పలేను. సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు ఉండేవాణ్ణి అని చెప్పుకుంటూ వచ్చాడు. అదే ఆత్మ బోధకు గని. ఆత్మ గురించి చెప్పాడు ఆయన. నీ హృదయంలో ఉండేది నేనే అని చెప్పాడు. గమ్మును కూర్చొని నీ హృదయంలో అన్ని రికార్డ్ చేసుకుంటూ ఉంటాను అని చెప్పాడు. నీ హృదయంలోనే కాదు, అందరి హృదయాలలో ఉండేది నేనే అని చెప్పాడు. ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని కష్టపెట్టినా, ఎవరిని నష్టపెట్టినా నన్నే అని అన్నాడు. ఎవరి నోటికి ముద్దను అందించినా, ఎవరిని సుఖపెట్టినా నన్నే సుఖపెట్టినట్టు అన్న ఆత్మ బోధ చేశాడు. ఎక్కడెక్కడ వాళ్ళు ఏమేమి అనుకున్నారో అన్నీ కూడా ఇక్కడ చెప్పేయడం జరిగింది. ఒక్క ఆత్మకు మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదు. ఆయన చిట్ట చివరి నిమిషము వరకు నమ్మిస్తూనే వచ్చాడు. అరే రాజుగాను, నేను శరీరాన్ని వదిలేస్తే ఇంక లేదని అనుకుంటావేమో. ఇంకొక కోణం, కల్లో కనబడి ఇదిగో ఈ నూనె వర్తకులు, మసీదు కూలిపోయింది, నూనె వర్తకులు వేధిస్తూ ఉన్నారు, నువ్వు వచ్చి బాగా నిండుగా పూలతో కప్పి అని చెప్తారు. అంటే శరీరము వదిలేసిన తర్వాత కూడా నేను అప్రమత్తుడనే ఉన్నాను అని దాస్గుణ మహారాజుకి చెప్తాడు. ఆయన ఇంకా అప్రమత్తంగా, ఆయన ఇంకా బాబాని ఒక శరీరంతో పోల్చుకుంటూ ఉంటాడు. ఒక ముస్లిం అని ఒక అతని భావన ఉంటుంది. చివరిగా దాన్ని రద్దు చేసే ప్రయత్నమే చేస్తాడు. అతని మనసులో ఉన్నటువంటి భావాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళి దాల్చుకుని మా రాశి కనవచ్చు. ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి.
అన్నాడు. నువ్వు దాన్ని చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ఆ వివరంగా మాట్లాడేదే నమ్మకం. చూసా, ఆ వివరించి చెప్పేదే నమ్మకం. అయితే అక్కడ రుద్ర అనే పదం ఉపయోగిస్తారు, ఇక్కడ ఆత్మ అనే పదం ఉపయోగిస్తాం. పదాలు ఒకటే, పదాలు వేరైనా అర్థం ఒకటే. నీరు, తన్ని, వాటర్, పానీ అని. ఒక మహాశక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. మనకు తెలియనటువంటి అద్భుతమైన శక్తి. ఆ శక్తికి దాసోహం అనాలి. ఆ శక్తి పేరు ఏదైనా పెట్టుకో, నీకు ఇబ్బంది. అన్నం కావాలి కానీ జొమాటోలో పెట్టుకుంటావు, లేదంటే ఆర్డర్ ఇస్తావు, లేకుంటే కింద వాచ్మెన్ పంపిస్తావు, అది నీ ఇష్టం. అమ్మ చెప్తారు ఒక అద్భుతమైన మాట. నీకు ఒక ఆలోచన వస్తూ ఉంది అంటే నీ లోపల ఉన్నటువంటి ఒక మహాశక్తి ఉన్నది అని గుర్తించేదానికి నీకు ఆలోచన ఇస్తున్నాడంట. ఏంటే నీకు ఒక ఆలోచన ఇస్తున్నాడు అంటే ఒక మహత్తరమైన శక్తి నీ లోపల ఉన్నది, అది ఉంది కాబట్టి ఆలోచన వస్తుంది అని గుర్తించేదానికి నీకు ఒక ఆలోచన ఇస్తాడట భగవంతుడు. అర్థమైందా? ఒకే తెచ్చిస్తారు. నీ మీద ప్రేమ ఉంది నాకు కాబట్టి ఈ రోజు నీ పుట్టినరోజు నాడు నేను ఈ పూలమాల నీ మెడలో చేస్తున్నాను, ఈ రింగ్ ఇస్తున్నాను అని ప్రియుడు చెప్తాడు. ఆ విధంగా అంత మైన్యూట్ గా ఉంటది మహాత్ముల యొక్క మాటలు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు 70 ఏళ్ళ కిందట 60 ఏళ్ళ కిందట జరిగిన ఆలోచన నీలో నీకు ఇస్తున్నాడు అంటే ఒక మహాశక్తి నీకు అందిస్తూ ఉందనేది అర్థం. సినిమాలు ఉదాహరణగా చెప్తారు. గుర్తించేదానికి నీ మనసు ఇష్టపడిన దానిని నీకు అందిస్తున్నాడు భగవంతుడు. అది కూడా ఉంది. నీకు కొత్త సినిమా పాటలు అంటే ఇష్టం లేదు కాబట్టి అవి ఇవ్వడు. నీకు పాత సినిమా పాటలు అంటే ఇష్టం కాబట్టి అవి అందిస్తాడు మనకు భగవంతుడు. అంటే లోపల ఒక మహాశక్తి ఉంది. అసలు ఎప్పుడైనా గమనించావా? మనసుకి అందివ్వడం ఏంటి, అది నువ్వు ఈ నోటి గుండా వ్యక్తం చేయడం ఏంటి, ఎక్కడ అందివ్వడం ఏంటి, ఆ మనసు ఎక్కడి నుంచి అందిస్తుందో నీ స్వరపేటిక నుండి ఆ పాట రావడం ఏంటి ఒక అద్భుతం కాదు? ఆ ఆలోచన రావడం ఏంటి ఒక అద్భుతం కాదు? ఒక్కసారి ఆలోచిస్తూ మిత్రమా, సో ఒక ఆత్మశక్తి నిన్ను నడిపిస్తూ అది సాయిబాబా. అదే చెప్తున్నాడు, ఆత్మ బోధకు గని సాయిబాబా. యోగ వాసిష్టం కానీ ఇంకా కానీ ఇంకోటి అన్ని కూడా దాని గురించి చెప్పేదే. వేదోపనిషత్తుల సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. పరమ అర్థ సాధనకు అత్యుత్తమ సాధనం శ్రీ సాయి సచ్చరిత్ర. చిన్న పదాలతో, అరటి పదాలతో, చిన్ని జ్ఞాన కథలతో మన అజ్ఞానాన్ని తొలగించేదే శ్రీ సాయి సచ్చరిత్ర. దానికనే అన్నాడు ఈ చరిత్ర శ్రవణం చాలు అని. నువ్వు ఏం తెలుసుకుంటావు? పెద్దవి చదువుకుంటావు, ఏం తెలుసుకుంటావు? అసలు నీకేం కావాలి? ఇవన్నీ చెప్పేదే శ్రీ సాయి సచ్చరిత్ర. అదే కదా ఆ పాట, నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారక మాయి.
దాన్ని నడిపిస్తున్నాడు. మనకు అర్థంగా భగవంతుడు చేరాడు. దానికనే చెప్పాడు, అగమ్యమైనటువంటి ఆహరి లీలలు ఆహరికే తెలుసు, అన్యులకు అర్థం కావు, ఎవరికి అంతుపడవు. ప్లేన్ ఎగిరింది, ఆ ప్లేన్ ఎక్కడ పడిందో చూడండి. మళ్ళీ ఇంకెక్కడో పడి ఉండకూడదు, సముద్రంలో కాదు. అన్నాలు తింటా ఉంటారు బిడ్డలు. మనకు అర్థం కాదు భగవంతుడి, మనకు అర్థం కాదు. నిన్న శారదాంకు పోయారు, నిన్న జరిగింది. నిన్న శారదాం నుంచి వాళ్ళు పోయారు, మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నారు. కూలిపోయింది హెలికాప్టర్, కెప్టెన్ తో సహా 6 మంది ఉన్నారు. ఎవరు ప్యాసింజర్స్, వాళ్ళు కూడా అగ్నికి ఆహుతయ్యారు. అంటే అగ్నికి ఆహుతి. దానికైనా బాబా చెప్పాడు, గుర్తుందో లేదో, గురువు మాటలు వినాలి, తీర్థయాత్ర పర్యటనలు అవసరం. అఫ్కోర్స్ సంవత్సరంలో చావు రాసి పెట్టుంటే ఎక్కడైనా ఎట్టయినా ఏ విధంగా అయినా ఇంట్లో కూర్చోరైనా ముంచుకొని వస్తారు. కానీ కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి. స్వయంకృత అపరాధం అంటే ఏంటంటే, రైలు కదులుతూ ఉంది, నువ్వు ఎక్కకూడదు. నువ్వు పరిగిస్తా 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 పోయి ఎక్కడం స్వయంకృత అపరాధం. ఎందుకంటే నీకు బుద్ధినిచ్చాడు, బుద్ధినిచ్చాడు. రైలు ఆగిన తర్వాత నువ్వు దిగాలి. ఏమో తొందరగా పుట్టమని పోయినట్టు ఆయన రైలు ముందరికి పోతుంటే వెనక్కి ఆయన దిగేస్తారు, కూర్చోలేదు. కొంతమంది అట్లా దిగడంలో రైలు కింద పడ్డవాళ్ళు ఉన్నారు. అన్ని ప్రారంభం అనుకుంటే ఎట్లా? నీకు తెలివిచ్చింది ఎందుకు? నీకు తెలివిచ్చింది ఎందుకు? సరే దేవుడు పోతా ఉంది, దాని కింద తల పెట్టరాదా? పటక్ 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 మన శబ్దం వస్తుంది. అది స్వయంకృత అపరాధం ఉంటుంది. స్వయంగా మన స్వయంకృత చేతులారా చేసుకున్నాను. తెలుసు కదా, రైలు పాస్ అవుతూ ఉంటే ఎక్కకూడదు తెలియదా? చిన్న పిల్లడు కూడా తెలుసు. ఎడం చేతి వైపే పోవాలి రోడ్డుకి, అది తెలియదా? అది అటుపక్క వెళ్ళావు, చిన్న కొట్టేసింది లారీ, అయిపోయిందా? అది మనం తెలుసుకోవాలి. దానికనే గురువు మాటలు వినమని చెప్పి, అంటే గురువు మాటలు విని బాగుపడమని చెప్పి. అసలు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా గురువు ద్వారానే మనకు సంక్రమిస్తుంది. ఈ చిన్న విషయాన్ని కూడా మనం పట్టుకోలేస్తున్నాం. ఆత్మ బోధకి గని ఆయన. ఇంట్లో కానీ, వీధిలో కానీ, దాంట్లో కానీ, ఆయా ఆయా ప్రదేశాలలో ఎవరు మీకు కలిసినా అది ఆత్మే. ఆత్మే ఆ తొడుగు తొడిగింది, ఆత్మే ఆ రూపం ధరించింది. నేను మనకు ఇద్దరితో కలిసి వస్తానంటే ఆ విధంగా మారు రూపాలతో వెళ్ళాడు. నాకు రూపం లేదు, ఆకారం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎట్లా అయినా అంటే ఏ విధంగా ప్రకటమవుతాను. ముగ్గురు పోయాడు. అంటే ఎంత గొప్ప లేదో తెలుసా? అంటే ఆ యొక్క పశుగ్రాసం నుంచి వచ్చాడే డబ్బులు అడిగేదానికి, వాడి రూపాన్ని ధరించాడు. ఎక్కడి నుంచి తంగా దోరుకుంటా వచ్చాడు. ఎదురుగా అందులోనూ అబ్బా కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. చూడండి, యాక్యురేట్ టైం. గురి చూసి బాణం పట్టడం అంటే అది. అబ్బా కొడుకులు ఇద్దరు ఒక దగ్గర నిలబడుకొని ఉన్నారు. ఎవరు? బీవీదేవు వాళ్ళ కొడుకు నేరుగా ఎదురుగా పరాని చెప్పే ఇట్లు కరెక్ట్ గా ఇల్లు చూసేటట్టు ఆగాడు. మనం కూడా మెడలో ఏదైనా వేసుకుంటే చూసి చూపిస్తుందా?
ఏదన్నా వస్తువు ధరిస్తే 10 మంది దగ్గర వస్తుందా, మా ఇల్లు చూడు, మా ఇదిగో కొత్తగా ఫ్రిడ్జ్ కొన్నాము, కొత్తగా టీవీ కొన్నాము, 2 లక్షల టీవీ, హోమ్ థియేటర్ అట్లా. యాక్సిడెంట్ టైంలో వెళ్ళాడు, వాడు చూపెట్టి జరిగింది. బరువరే వీళ్ళు నేను ఎప్పుడో రమ్మన్నా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు? ఎంత మెయింటెనెన్స్ ఉందో తెలుసా? ఆయన రాగానే చెప్పిన మాట ఏంటంటే, నేను డబ్బులు కోరుతున్నా, మీ ఇంట్లో తిండి కోసం వచ్చాను. ఆత్మ బోధకు కనిస్తారా? తాను 3 రూపాయలు కూడా ధరించాడు. తను ఒక్కడే కాదు, కృష్ణుడు ఏ విధంగా అనేక రూపాయలు అనేక కృష్ణుడుగా మారి గోపికలతో వ్యవహరించాడు. రాసకేలి అద్భుతమైనటువంటి రాసకేలి. రాధాదేవి పక్కన కృష్ణుడు ఉన్నాడు, ఎదురుగా గోపికలు ఆడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క గోపిక పక్కన ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు. ఆలోచించుకో, భగవంతుడే అమోఘమైన, అద్భుతమైన, ఆనందదాయకమైన, అనిర్వచనీయమైన, వర్ణించలేనటువంటి ఆ యొక్క కృష్ణ లీలని అది మనసులో ఊహించుకో. ఒక మాలేసి తులసి మాలేసి దండం పెట్టేసి ఆ అద్భుత లీలను స్మరించావా? అతని యొక్క ప్రతిభను, అతని యొక్క ఆలోచన విధానాన్ని గమనించావా? లేదు. అతి చిన్న వయసులోనే అతి పరాక్రమవంతమైనటువంటి పూతలని సంబోధన పండుతాడు పిడిగుద్దులతోటి. ఎంతటి పరాక్రమవంతుడు చూసావా? నీకు చిన్ని కృష్ణుడిగా కనిపిస్తున్నాడు అంతే. అర్థమైందా? ఎందువల్లంటే నువ్వు తులసి మాలతో సరిపెట్టేసావు కృష్ణుని. ఆమెదో భక్తిగా ఒక చిన్న తులసి ఇది ఒక ఆకుని తెచ్చిపెట్టింది, నువ్వు మొత్తం ఆకులే తుచ్చేస్తుంది. అదే ఎవరు చెప్పారు కృష్ణుడికి తులసి మాలిస్తామని? అనన్య చింత ఎంతో మాం ఏ రామం అని చెప్పుకుంటూ వచ్చాడు. నన్ను ఎవరైతే అనన్యంగా భజిస్తారో వాళ్ళంటే నాకు ఇష్టం అన్నాడు. బాబా ఏమన్నాడు? నామస్మరణ ఎందు ప్రీతి గల రోహిల్ల అంటే నాకు ఇష్టం అన్నాడు. సచ్చరిత్ర పట్ల ప్రీతి గల ఆదిలక్ష్యం అంటే నాకు ఇష్టం అంటున్నాడు ఇక్కడ. అర్థమైందా? ఇంకా దాన్ని వివరంగా మాట్లాడుకునే సత్సంగంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళంటే నాకు మరీ మరీ ఇష్టం అని చెప్తున్నాడు భగవంతుడు. అదే 10వ అధ్యాయం చెప్పేది కూడా. అబ్బాయ 10వ అధ్యాయం చెప్పేది కూడా అదే. ఆత్మ బోధకి గని ఆయన. ఏం లేదు, ఆయన నోటికుండా వస్తే ఆత్మ గురించే చెప్తాడు ఆయన. బాబా ఇప్పుడు ఎట్లున్నా రామాయణ కాలంలో ఉన్నారంటే ఉన్నారు అన్నాడు. అప్పుడు ఎట్లా ఉన్నారు అన్నాడు. ఇప్పుడు ఏ విధంగా నీ మనసులో దూరి నీ సకల కార్యాలను నేను ఎట్లా గమనిస్తున్నానో అప్పుడు కూడా అందరి మనసులో దూరి అప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నాను అని. ఇప్పుడు ఏ విధంగా కుక్కల్లో ఉన్నానో రామాయణ కాలంలో ఉన్నటువంటి కుక్కల్లో కూడా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఏ విధంగా పంతుల్లో కీటకాలలో ఉన్నానో ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి జీవ జంతువుల్లో కూడా, పక్షుల్లో కూడా నేనే ఉన్నాను అన్నాను. ఇప్పుడు ఎట్లా చీమల్లో ఉన్నానో, దోమల్లో ఉన్నానో, ఆ రోజు కూడా రామాయణ కాలంలో కూడా నేను చీమలుగా ఉన్నాడు. చీమలు క్రిములు. ఈ రోజు ఏ విధంగా మలములో తిండిగా ఉన్నానో ఆ రోజు కూడా వాళ్ళ మలాతో తిండిగా ఉన్నాను అన్నాడు. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన్ని ఎగరే పక్షులు, శ్వాన సూకరాలు మొదలగు ప్రాణులన్నింటిలోనూ నేనే నిండి మిగిలి ఉన్నాను, నేను తప్ప రెండవది లేదు అని ఇప్పుడు ఎట్లా చెప్తున్నానో రామాయణ కాలంలో కూడా అదే చెప్పాను. కాకపోతే నువ్వు లేవు కాబట్టి నువ్వు వినలేదనా.
గురువు. అమ్మ లాలిస్తుంది, పాలిస్తుంది, నిద్రపుచ్చుతుంది. గురువు ఏం చేస్తాడు? నీకు జ్ఞానాన్ని అందిస్తాడు. ఏమందిస్తాడు? జ్ఞానాన్ని. బాబా ఇక్కడ ఎంతో ప్రకటమయ్యారు. ఒరే నాకు దేంతో, నాకు ప్రజాస్వంతో కానీ దేనితో నాకు సంబంధం లేదురా, ఎక్కడైనా ప్రకటన కాగలరా అని చెప్పని మత్స్యేంద్ర గారితో ప్రకటమయ్యాడు. హాస్పిటల్ ఏమండి, ఆపరేషన్ థియేటర్లో ప్రకటమయ్యాడు సార్. ఏందే హాస్పిటల్ థియేటర్లో ప్రకటమయ్యాడు, జజూరిలో ప్రకటమయ్యాడు. వేర్ హీ వాంట్స్. అర్థమైందా? అంతేకాదు, అమ్మో మీ ఇంటికి రోజు ఏంటే రోజు తలుపులు పూసే ఉన్నా ఎలాంటి రుణాలు భంగమో గాని, ఏంటే ఎలాంటి రుణాలు భంగమో గాని నేను మీ ఇంటికి వస్తున్నానమ్మా. అటువంటి రుణానుబంధాన్ని తగ్గొట్టుకుంటావా నాన్న? చెప్పు. రుణానుబంధాన్ని గుర్తు చేస్తే సచ్చరిత్ర మరియు సత్సంగం. అటువంటి నీకు ఆయనకు ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది సత్సంగం అనేది. గుర్తుందా? ఏ విధంగా మెళ్ళో తాళి నీకు మీ ఆయనకి ఉన్నటువంటి బంధనాన్ని గుర్తు చేస్తుంది. చూసావా? నీకు భగవంతుడితో రుణానుబంధం ఉంది, సంబంధం ఉంది, నువ్వు ఆయనకి చెందిన వాడివి అని గుర్తు చేసేదే సచ్చరిత్ర, సత్సంగం. దాన్ని కూడా కాదనుకుంటున్నాం ఏంటండి మనం? ఏం అక్కర్లేదా నీకు ఈ జీవితంలో? నేను, నువ్వు, నీ పిల్ల బిడ్డలు అంతేనా? అంతవరకే గిరిగీసుకొని ఉన్నావా? నాన్న నేను ఆదివారం అయిపోయింది, ఈరోజు సోమవారం. టుమారో ఇస్ ట్యూస్డే. అస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు మాట్లాడితే నీకు సంబంధించినటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతావు. తీసుకోదు రుణానుబంధం. ఇక్కడ మనకందరికీ బాబాతో రుణానుబంధం. అంటే బాబాతో రుణానుబంధం. ఆయనతో నీకు సంబంధం ఉంది. ఎంత అదృష్టం సార్! ఆత్మతో సంబంధం ఉండడం ఏంటి సార్? ఎంత కోటీశ్వరుడు సార్ నువ్వు! ప్రపంచంలో ఉండే ఆస్తి అంతా కూడా ఒక తగ్గింపు పెడితే, నీ యొక్క ఆలోచన తగ్గింపు పెడితే ఇది దూగదు సార్. ఈ విశ్వాన్నంతా సృష్టించినటువంటి ఒక ఆత్మతో నీకు సంబంధం ఉంది సార్. మనం ఆ సంబంధాన్ని గుర్తు చేసుకునేదాన్ని కూడా నీకు తీరిక లేదండి. అయితే అర్థమైందా? నాకు ఈ ప్రపంచాన్నంతా శాసించేవాడితో సంబంధం ఉంది. ఎంత అదృష్టవంతుడు నువ్వు! ఎంతంటే అదృష్టవంతురాలు నువ్వు! అసలు ఈ విషయం ఏదైనా నీకు ఫోకసింగ్ ఉందా? చెప్పు, ఫోకసింగ్ ఉందా? నో నో. అది గుర్తు చేసేదే సత్సంగం, అదే సత్యరిత్ర అవగాహన. ఎందువల్లంటే ఈ లోకంలో పడిపోయాం, మాయలో పడిపోయాం. దానికని అంటాడు ఇక్కడ, భవాన్ని దాటడానికి వారినే ఆశ్రయించండి. అది మనం ఆలోచిస్తాం.
నీలో ఉండి నీ జన్మలని నేను చూస్తూనే ఉన్నాను. ఆత్మ లేని ప్రదేశమే లేదు అన్నారు. ఆత్మే ఇన్ని రూపాలుగా ఉంది అన్నారు. అంతేకాదు పూర్ణ ఆనంద విగ్రహం. ఎవరైనా పూర్ణ ఆనంద విగ్రహం. ఆనందం అంటే మనోనిశ్చలత. ఆనందం అంటే మనోనిశ్చలత. వస్తువుల వల్ల, బాగా తెలిసిన వాళ్ళ వల్ల కలిగేది సుఖం, సంతోషం. వస్తువులతో సంబంధము లేనిది ఆనందం. గుర్తుపెట్టాం. అది చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ, వస్తువులతో సంబంధము లేనిది ఆనందం. భగవంతుడితో సంబంధం ఉండేది ఆనందం. లౌకికమైన వస్తువులతో, లౌకికమైనటువంటి వ్యక్తులతో కలిగేది సంతోషం. ఈ తేడాను గుర్తించాలి. ఇంకా ఒక్కరో లోపలికి వెళ్తే మనోనిశ్చలతయే ఆనందం. అదే మనోనిశ్చలత అంటే ఆలోచన రహిత స్థితియే ఆనందం. ఇప్పుడు కూడా 10 మంది వచ్చారంటే ఆ నిశ్చలతను పొందేదానికి వచ్చాను. దేనికి వచ్చాం? ఆ నిశ్చలతను పొందేదానికి వచ్చావు. హాయిగా ఉంది ఇక్కడ. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే ఏంటి, సత్సంగంలో కూర్చుంటే హాయిగా ఉంది. నిద్ర కూడా రావచ్చు కూడా, కానీ ఇబ్బంది ఏమిలే, హాయిగా ఉంది. ఈ సంసార బాధల నుండి, ఈ సంసార వ్యామోహాల నుండి, ఈ సంసార కష్టాల నుండి నిన్ను వాటి నుండి 1 గంట 2 గంటల సేపు బయటపడవేసేదే సత్సంగం. కాబట్టి నువ్వు ఎన్ని పనులున్నా కూడా వస్తున్నావు. కాబట్టే ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేసి కూడా వస్తున్నావు. ఎందువల్లంటే ఇది ఎక్కడ డబ్బు పెట్టినా కూడా చిక్కనిది కాబట్టి. డబ్బు పెట్టినా చిక్కనిది కాబట్టి. అది నీకు అర్థం కావాలా? అర్థమైన రోజు ఈ ఆనందాన్ని వాళ్ళు వదులుకోరు. ఎవరు వదులుకోరు. కాకపోతే ఈ లౌకిక కార్యకలాపాలలో పడి ఈ ఆనందాన్ని మానవుడు పొందలేక మరీ ఇప్పుడు దూరం యూట్యూబ్ లో అంత షార్ట్స్ మీద పడిపోయినారు. అంత నిమిషం, అర నిమిషం, 30 సెకండ్లు అంట. 30 సెకండ్లలో చెప్పాలంట సత్యది. నీ జీవితాన్ని చెప్పు 30 సెకండ్లలో. అంత తీరిక లేదు, అంత ఓపిక లేదు మనిషి. ఏందే ఓపిక లేదు. మరి జ్ఞానం ఎట్లా వస్తుంది? పనికి మాలిన చదువుకే నువ్వు 16 ఏళ్ళు కష్టపడ్డావు. ఏందే మోసాలు, అబద్ధాలు, బల కింద చేతులు పెట్టే చదువులకే 18 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డావు. మరి ఆత్మజ్ఞానం చదువుకి ఎంత కష్టపడాలి? ఇంకా తిరిగి రాని చదువుకి నువ్వెంత దారబోయాల? రక్తం నీరు కావాలి, ఎముకలు పుల్లలు కావాలి. పూర్ణ ఆనంద విగ్రహం ఆత్మ గురించి తలుచుకుంటే చాలు. ఆత్మ చేసే పనుల గురించి తలుచుకుంటే చాలు. ఆత్మ యొక్క విధులను తలుచుకుంటే చాలు. ఆత్మ యొక్క గొప్పతనాన్ని తలుచుకుంటే చాలు. ఆనందమే.
ఆటోమేటిక్గా మనో నిశ్చలత ఏర్పడుతుంది. అంతకే మనో నిశ్చలతయే ఆనందం. ఎందుకు మనం నాటికి అధిపతిగా చూస్తాం? ఎందుకు యూట్యూబ్లోకి వెళ్తావు? మనో నిశ్చలత కలుగుతున్నట్ట. అది వ్యసనం కాదు, మనో నిశ్చలతకి దారితీస్తుంది. కాబట్టి దానికి అడిక్ట్ అయ్యాం మనం. అక్కడ ఏదో ఉందని కాదు. ఇంట్లో ఆమె పక్కన కూర్చుంటే బోరు, అమ్మ పక్కన కూర్చుంటే నసుకుడు. అదే నువ్వు ఫోన్ దగ్గర కూర్చుంటే ఏ బాధ లే. కాబట్టి భగవంతుడు ఒక్కరికి ఒక్కొక్క ఫోన్ ఇచ్చేస్తాడు. ఈ నసుకుడు భరించలే. కాబట్టి ఈ ఫోన్లు చూస్తున్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచే కళ్ళద్దాలు వచ్చేస్తారు. మా వాడికి వచ్చేసాయి చిన్నప్పుడే, 12-13 ఏళ్ళకే వచ్చేసాయి. సరేనా, ఇంకా చిన్నపిల్లకాయలు కూడా వస్తున్నాయి, అది వేరే సంగతి. ఇవన్నీ నీ స్వయంకృత అపరాధాలు. సో సాయిబాబా ఆత్మబోధకు గని పూర్ణానంద విగ్రహం ఈ భవాన్ని దాటడానికి వారినే ఆశ్రయించండి. దాటాలనుకుంటున్నావు ముందర చెప్పు, తర్వాత మాట్లాడుకుందాం. పర్వాన్ని దాటాలి అని అనుకుంటున్నావా? పోవాలి అనుకుంటే బండో సైకిలో ఏదోటి కావాలి. పోవలేదు అనుకుంటే ఇంట్లోనే కూర్చుంటాడు వాడు. అట్లాగే ఈ భవాన్ని దాటాలి అని అనుకుంటున్నావా? ఆ బుద్ధి నీకు పుట్టింది కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నావు, అది గుర్తుపెట్టుకో. అయితే ఈ ఆలోచనకి నీళ్లు పోస్తావు, చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటాం, ఎనపెడికి గడ్డీలు తిప్పుతా ఉంటాం. ఓకే, మంచిదే. ఈ ఆలోచనకి బలం చేకూర్చున్నావు. నీళ్లు పోయి నేను తరించాలి, నేను తరించాలి, నేను ఈ భవసాగరాన్ని దాటాలి అనే కృతనిశ్చయుడు అయి నడుం బిగించు. అది నీళ్లు పోయడం అంటే. నీ ఆలోచనని నువ్వే దృఢపరచుకోవాలి. ఎట్లయినా నేను చెప్తున్నాను, ఎట్లయినా ఫస్ట్ సినిమా చూడాలంట. అట్లా కృతనిశ్చయుడుగా అసలు ఉందా లేదా నీ మనసు నువ్వే అడుగు. అది లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఈ భవాన్ని దాటడానికి వారినే ఆశ్రయించండి. అది యద్భావం తద్భవతి. ఏ భావముతో ఆయన దగ్గరికి పోతావో అదే ఇస్తుంది. అది గుర్తుపెట్టు. కాలి కుంటితనం అన్నాడు, వాటిని తీసేస్తూ వచ్చాడు. ఇంకొకరు బిడ్డలు కావాలన్నాడు, బిడ్డలు ఇచ్చాడు. ఇంకొకడు సాంధ్య అడిగాడు, సాంధ్య ఇచ్చాడు. అర్థమైతే పాయింట్. ఇంకొకడు డబ్బులు కావాలని అడిగాడు, ఆ డబ్బుల్ని ఇచ్చాడు. ఇంకొకరు గొంతులో దిగడం లేదు అన్నారు, ఆ డబ్బులు దక్కిచ్చాడు. యద్భావం తద్భావం. భీమాజీ నేను బతకాలి, ఈ రోగంతో భరించలేకపోతున్నాను అన్నాడు. సరే అట్లాగే అల్లా అచ్చాకరేగా. దానికైనా చెప్తాడు హేమాద్రి పంత్ రాస్తాడు దాంట్లో, ఎవరికి ఏది కావాలంటే అది ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి అని ప్రతిజ్ఞ పూనాడు. నువ్వు వెళ్ళి ఆయన పాదాలను గట్టిగా పట్టుకో, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నాడు. మరి ఆ బ్రహ్మస్తంభ పర్యంతం నిండి అపారంగా అనంతంగా నిరంతరం అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి మొత్తం ఆయన
ఉంటాడు. ఉండకపోవచ్చు, ఉండవచ్చు, ఆయన మాత్రం అభిన్నంగా, నిరంతరము అభిన్నంగా ఉన్నాడు. పది రాశాడండి. ఆ బ్రహ్మస్తంభ పర్యంతము నిండి అపారంగా, అనంతంగా, నిరంతరము అభిన్నంగా ఉన్నాడు. నీకు నాకు అభిన్నంగా ఉన్నాడు. చెట్టుకు భిన్నంగా లేడు ఆయన, రాయికి భిన్నంగా లేడు, నీకు నాకు భిన్నంగా లేడు ఆయన. అభిన్నంగా ఉన్న పరబ్రహ్మమూర్తి బాబా. ఆయన అర్థమైందా? అభిన్నం అంటే ఏంది సాయి? అభిన్నం అంటే విడిగా లేడు, విడిగా లేదు. విడిగా లేడు. అభిన్నము ఒక్కటే, భేదము లేనిది. అర్థమైంది పాయింట్? నిరంతరం అంటే 24/7 అభిన్నంగా ఉన్నాడు. నువ్వు చూస్తున్నావు వేరుగా ఆయన్ని, ఆయన చూడటంలే. నువ్వు నేను ఒకటే అన్నా. నన్ను వేరుగా భావన కూడా చేయకండి అని అన్నాడు. అంటే ఎప్పుడు అన్ని జీవులతోనూ, జడ పదార్థములతోనూ, చెట్లు చేమలతోనూ, పంచభూతములలోనూ మిళితమైపోయి ఉన్నాడు ఆయన. అంటే మిళితమైపోయి ఉన్నాడు ఆయన పరబ్రహ్మమూర్తి సాయి అంటే. నువ్వు బయటికి రాగలేవు, బయటికి తీలేవు. ఏ విధంగా తీయదనమును, ఆ చక్కెర నుండి తీయదమును విడిగా తీయలేవు, మనలో నుండి ఆయన్ని బయటికి తీయలేవు. ఎందుకంటే ఆయన వేరుగా లేడు కాబట్టి. అభిన్నమూర్తి సాయిబాబాగా. అద్భుతం సార్, అద్భుతం సార్. బాబాని గురించి చెప్పండి. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. రమారమి 5,000 సంవత్సరాలు గడిచాక బాబా ఈ భూమి మీద అవతరించారు. బాబా జన్మించిన తేదీ మాత్రం తెలియదు, ఎవరికీ తెలియదు ప్రపంచంలో. కాకపోతే ఆయన వచ్చాడు, సమాధి చెందాడు, 1800 చిల్లల్లో ప్రకటమయ్యాడు, 1918లో ఆయన శరీరాన్ని వదిలేశాడు. కాబట్టి ఈ విధంగా ఆయన ఎనభై సంవత్సరాలు బాబా ఆయుర్ధం అని చెప్పని సుమారుగా చెప్పుకొని వచ్చాడు. 1840లో కావాలి వచ్చింది, 38, 40లో ఏమో వచ్చాడు షిరిడీకి. సుమారు 80 ఏళ్ళు ఆయన ఉన్నారు. దీన్ని బట్టి 1760లో జన్మించారేమో అని అనుకోవచ్చు. శక సంవత్సరం వేరే అంటే ప్లస్ 72 కలుపుకోవాలి. అది అంతేకాదు, కాల గమనాన్ని త్రొక్కి పెట్టి ఉంచే మహాత్ముల ఆయుర్దాయాన్ని ఎప్పుడైనా నిశ్చయంగా చెప్పగలరా ఎవరైనా? వాళ్ళు ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటారు. వాళ్ళు జనన మరణ రహితులు. సూర్యుడికి ఉదయాస్తమానాలు ఉంటాయా? అతను ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. అట్లాగే 1781లో సమర్థ రామదాసు స్వామి సమాధి చెందారు. 200 సంవత్సరాలు పూర్తి కాకముందే మళ్ళీ ఈ మూర్తి ఉదయించాడు. ఈయన సమర్థ రామదాసు జన్మించి శివాజీ ద్వారా రాజ్యాన్ని ఈ యవనుల నుండి రక్షించారు. బ్రాహ్మణుల, గోవుల సంరక్షణ కూడా చేశారు. 2 శతాబ్దాలు పూర్తి కాకుండానే మునిపటి వలనే మరలా కాలం పాడైపోయి
హిందూ మహమ్మదీయుల మత భేదాల వల్ల చీలికలు ఏర్పడుతున్నాయి. సాయిబాబా దానిని పరిష్కరించారు. అనేవాడు ఆయన, రాముడు రహీము ఒక్కరే, వారిలో కించిత్తైనా భేదం లేదు. అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు? భక్తులలో తగువులెందుకు? పసివాదిలా మీరంత అజ్ఞానులు. హిందూ ముసల్మానులను స్నేహబంధంతో కలపండి, దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మీరు అవతలి తీరాన్ని చేరగలరు అని చెప్పాడు. ఒకవేళ శత్రుత్వం ఏదో ఉంటే ఉంది, కానీ దృఢమైన వివేకం ఉండాలి మీకు. వివేకం అంటే తెలివి ఉండాలి. అందరిలో ఉన్నది ఆ పరమాత్మే. యోగా, యాగాలు, తపస్సు, జ్ఞానం వగైరా పరమాత్మ ప్రాప్తికి సాధనాలుగా ఉన్నా యోగ మార్గం, యాగాలు, తపస్సు, జ్ఞానం ఇవన్నీ ఎందుకంటే పరమాత్ముడిని తెలుసుకునేదానికి సాధనాలుగా ఉన్నా భగవంతుని తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం. అంటే భగవంతుడి గురించి తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగితే ఉపకారమే చెయ్యాలి, కానీ మనం ప్రతీకారం చెయ్యకూడదు. ఇది బాబా ఉపదేశ సారం. ఇది స్వార్థానికైనా పరమార్థానికైనా మంచి ఉపదేశం. అంతేకాదు, గొప్పవారైనా తక్కువ వారైనా, స్త్రీలకైనా శూద్రులకైనా అందరికీ ఈ సచ్చరిత్ర సులువైన మార్గం. సో ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. భగవంతుని గురించి తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం అంటుంది. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు నీ ఇంట్లో ఉండేవాళ్ళు వేరా, సపరేటా, ఒకటేనా? ఏమండి? ఒకటి, అందరూ ఒకటే సార్. ఒకటి కాదు, ఖచ్చితంగా సపరేటేనా? పోతానంటే వాళ్ళకి ఏం తెలుసు భగవంతుడి గురించి? పూజ చేయడం తెలుసు, అంటే 2 పాటలు పాడుకోవడం తెలుసు, లేదంటే గంజీలు వెలిగిస్తడం తెలుసు, లేదంటే ఉత్సవాల్లో పాల్గొనడం తెలుసు. భగవంతుడు అంటే ఏం తెలుసు? మీరు అడిగిన ప్రశ్నకి మాకు వేరే ఆలోచనలో ఒకటే సార్ అని చెప్పాను నేను. అదే 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 నేను చెప్పేది. అంతెందుకు మన పిల్లకాయలకి ఏం తెలుసు భగవంతుడు అంటే? అంతెందుకు మీ పక్కన అక్కడ ఆయన అడుగు, 80 ఏళ్ళు ఆయన అడుగు, భగవంతుడు అంటే ఎవరేం చెప్తాడు? పక్కనుండే గుడిని చూపిస్తాడు. ఈ చరాచర సృష్టికి పరబ్రహ్మ ఎవరు? ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒక దివ్య శక్తి, మహాశక్తి ఏదైతే ఉన్నదో. ఇప్పుడు చెప్పు, నువ్వెంత అదృష్టవంతుడువో. సత్యంత దగ్గరకు వచ్చి, సద్గురువు దగ్గరకు వచ్చి ఆలోచించుకో. నీకే వదిలేస్తున్నాడు భగవంతుడు, నీకే వదిలేస్తున్నాడు. నువ్వెంత అదృష్టవంతుడు. ఇంకా ఈ సత్యాన్ని పదే పదే లోపలికి ఎక్కించుకుంటావా? అదృష్టవంతుడిగా మారుతావా? దురదృష్టవంతుడిగా మిగిలిపోతావా? దర్శివాడు వెళ్ళి నీ ఇష్టం. సద్గురువంతుడి వాడు, ఈ విశ్వాన్ని పరిపాలించేటువంటి వాడు, ఈ సృష్టికర్త, మన విధి విధానాలను నిర్ణయించే మహాశక్తి నీ కాలికి దారి కట్టిందనా?
వాడు దారం కడితేనే పడున్నాం అటు బడి. ఆమె కట్టించుకొని వీడు కట్టి అటు పడుండారు ఒక పక్క. కానీ నీ కాలికి దారం కట్టింది ఎవరో చూసావా? తెలుసుకున్నావా? ఆలోచించావా? ఆయనకి నీకు ఉన్న సంబంధం చూసావా? తల్లికి బిడ్డకి సంబంధం ఎంత ఉంటుందో అంతకు మించిన సంబంధం భగవంతుడికి నీకు ఉన్నటువంటి సంబంధం. నిన్ను విడిచిపోలేని సంబంధం భగవంతుడు. నీ ప్రతి ఆలోచనని రికార్డ్ చేసే సంబంధం ఆయన. వెంట వెంటనే ఆయన స్వాధ్యాయంలో రాసేసుకుంటాడు. ప్రతి ఒక్క మాటని గుర్తు పెట్టుకునే సంబంధం ఆయన. మనకు ఆయనకి ఉన్న సంబంధం అంత గొప్పది. ఆ సంబంధాలన్నా గుర్తుకు తెచ్చుకో రోజు ఒక 5 నిమిషాలు. అంటే ఆ సంబంధాలన్నా గుర్తు. అసలు నిజం చేసి మనం ఏ సంబంధం గుర్తు పెట్టుకోబడలే. ఏమే అంటావు? కాఫీ అంటావు. ఈ సంబంధం నీకు భలే గుర్తుంది. రారా ఆ టవర్ ఇచ్చారు సబ్బు జాబోరా అంటావు. నీకు కొడుకు ఉన్న సంబంధం బాగా గుర్తుంది. కానీ భగవంతుడికి ఒక మనిషికి ఉన్న సంబంధం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అడుగు ఎవరికైనా పోయి. అసలు సంబంధం ఉందే అనేది మనకు అనుమానం. దానికనే ఈయన ఆత్మ బోధకు గని 199 మందికి తెలియదు. 199 మందికి తెలియదు. 99.5 మందికి కూడా తెలియదు. భగవంతుడికి నీకు ఉన్న సంబంధం, ప్రకృతికి నీకు ఉన్న సంబంధం, ఆ పరమేశ్వరుడికి నీకు ఉన్న సంబంధం, ఆ పరబ్రహ్మకి నీకు ఉన్నటువంటి సంబంధం. అమ్మ ఏ విధంగా స్నానం చేసి ప్రతి అవయవాన్ని పైకి కనిపించే ప్రతి అవయవాన్ని తుడుస్తుంది. ఆ పరబ్రహ్మ ఆ అవయవాలను నిర్మించి ఆ అవయవాలను ఏ విధంగా శుభ్రం చేయాలో తెలిసినటువంటి మహానుభావుడు ఆయన. అది ఆయన సంబంధం, నీకు ఆయనకి ఉన్న సంబంధం. ఎవరు అర్థం చేసుకోలేని సంబంధం. అర్థమైనా కూడా అర్థం కాకుండా ఉండేటువంటి సంబంధం. అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు అన్నటువంటి ప్రవర్తనలో ఉండే విధానం ఎంత ఘోరం ఈ ప్రపంచం, ఎంత ఘోరం. ఇవన్నీ ఆలోచించుకోవాలి, సొంతం చేయాలి, మనసుకు పట్టించుకోవాలి. దానికని అదే ధ్యానం, ఇదే తపస్సు. అంటే స్వచ్ఛంగానే తపస్సు. నాకు మీకేందో తెలియదు. బాబా ఆత్మ బోధకుగా అదే చెప్పాడు ఆయన. ఎప్పుడు నీ వెంటే ఉంటానంట. మరి నీ వెంట ఉన్నవాడిని వదిలేసి ఎక్కడో పరిస్థితి చేస్తావు కదా. అంటే నీ వెంట ఉండేవాడిని వదిలేసి ఎక్కడికో పరుగులు తీస్తావేంటి? నీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంటే, ఏసీ తిరుగుతుంటే పక్కింట్లో పోయి ఏసీకి పోతాను, ఇక్కడ డబ్బులు ఎక్కువ అనుకుంటే, ఓరి నాయన నువ్వు లేకుండా నీ ఇంట్లో పిల్లకాయలు అనుభవిస్తున్నారా ఏసీలో ఉండి? నువ్వు కూడా అక్కడ కూర్చొని సావు. పక్కింటికి పోతే ఏమైనా ఏసీ బిల్లు తగ్గద్దా? ఏమి తగ్గదు. వాళ్ళు తిట్టుకుంటారు నేను ఇంకా. అర్థమైందా? ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి, ఉంచుకోవాలి, తెలుసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై జై జై. साईनाथ महाराज की जय।